హాయ్ అండి, నమస్తే. నేను ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను కదండి, మేము ఇంటి దగ్గర నుంచి మేడారం పూజ చేసుకొని బయలుదేరిన వీడియో. దాని తర్వాత అండి ఇది మేము బయలుదేరామండి. గట్టమ్మ దగ్గర ఆగి ఆ అమ్మవారిని దండం పెట్టుకొని అక్కడ నుంచి మళ్ళీ మేడారం బయలుదేరుతున్నామండి. మొత్తము మా అత్తగారి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చామండి. అంటే కనీసం ఒక 6-7 కుటుంబాలు వెళ్ళామండి. చాలా సరదాగా అయింది. అమ్మవారి మొక్కులు తీరినాయి. 2 ఏళ్ళకు ఒకసారి కాకుండా మేము సంవత్సరం వెళ్తామండి. ఇట్లా 2 ఏళ్ళకు ఒకసారి మాత్రం పెద్ద మొక్కులు ఉంటే చెల్లించుకుంటాం. చాలా రష్ ఉన్నారండి. గట్టమ్మ తల్లి ఏ జేత్ దగ్గరికి వెళ్తున్నాం మనం? చెప్పమ్మా. సమ్మక్క సారలమ్మ తల్లి దగ్గరికి వెళ్తున్నాం. ఏం చేస్తున్నారు? మేకను కోస్తున్నారా? ఫోటో దిగదమ్మా. జై సమర్థ. మమ్మీ వస్తుంది. సెల్ఫీ దిగా అందరు నువ్వు బండి నేను చూడు రే నవ్వు స్మైల్.
అనుష రనికమ్మకి మనంతా పెద్దదైపోయింది, చెయ్యికి తిరగట్లేదంట, అందుకే బుడ్డి తిప్పుకుంటది. మొన్ననే అనుకున్నావు కదా. సమ్మక్క సారలమ్మల మొక్కు తీర్చిన తర్వాత మేమందరము కలిసి ఆ మేడారంలోనే కాకుండా కొంచెం దూరంగా వెళ్ళి అక్కడ వండుకోవడం అయిందండి. ఇక్కడ మేమందరము పొయ్యిలు పెట్టి, మామూలుగా మేము గ్యాస్ స్టవ్ తెచ్చుకున్నామండి, అయినా సరే అసలు పొయ్యిలు పెడదామన్న ఉద్దేశంతో 2 పొయ్యిలు పెట్టాం. గ్యాస్ మీద వండాము, చాలామంది కదండి, అందుకని కూరలు, అన్నము, చారు, సాంబారు ఇట్లా అన్నీ చేసుకున్నాం. అక్కడే 2 పొయ్యిలు పెట్టి చాలా బాగా జరిగిందండి. అందరం వచ్చేటప్పుడే పులిహార తెచ్చుకున్నాము. అందరికీ పులిహార ముందు పులిహార తినేసి తర్వాత వంటలు స్టార్ట్. దర్శనం అయ్యి వచ్చి కూర్చొని పులిహార తిన్నామండి. తర్వాత వంటలు చేసుకున్నాం. సరదాగా నేను ఈ వీడియో పెట్టానండి, మీరు కూడా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే. మాలాగే మా పక్కనే ఒక ఆడవాళ్ళు చాలామంది అంటే ఒక 10-15 మంది ఉన్నారు. వాళ్ళు దేవుడి దగ్గరికి వచ్చి వండుకొని తిని ఇలా డ్యాన్సులు వేస్తున్నారని నేను ఆ వీడియో షూట్ చేశాను. మీరు కూడా చూడండి. నమస్తే. సరదాగా అందరూ దేవతను దర్శించుకుందామని వచ్చా. ఎంజాయ్ చేసుకోమ్మా. చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. హ్యాపీగా ఉంది. లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ.